మామ ముచ్చటేందంటే, మన బండయితే ఫుల్ వైబ్రేషన్ సౌండేసి వస్తున్నాయి. చిన్న చిన్న గుంతలలో గూడా సౌండ్ బాగా వస్తుంది. సాంగ్స్ పెట్టినా గూడా డోర్ స్పీకర్‌లకెళ్ళైతే మొత్తం వైబ్రేషన్ కుర్రని ఇనబడుతుంది. ఏందని జెప్పేసి ఓపెన్ జేసినా. ఇది ముచ్చట. చూడు సౌండ్ ఎట్లుందో. రెండిటికి గూడా స్క్రూలయితే ఊడిపోయినాయి. మనమైతే ఇది మెకానిక్ దగ్గరికి డోర్ వాళ్ళు ఉంటారు గదా! డెక్కర్స్ వాళ్ళ దగ్గరికి తీసుకుపోదాం అనుకున్నా. కాకపోతే ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఒకసారి మొన్న అడిగితే రిపేర్ కోసం అని అడుగుతేనే ఒక్క డోర్‌కి 500, 600 అవ్వచ్చు. లోపల ఏమైనా పోయిందంటే ఇంకెక్కువనే కావచ్చు అని చెప్పేసి అన్నారు. మనకైతే కిరాయిలయితే ఏం లేవు. ఈ మధ్య ఖాళీగానే ఉన్నాం. ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఒకసారి ఓపెన్ చేసిన. కొంచెం ఇబ్బంది అయింది. కాకపోతే వచ్చింది. ఒకసారి చేస్తేనే కదా మనకు కూడా తెలిసేది వర్క్ గురించి. ఓపెన్ చేసినామా మొత్తానికి 2 నట్లయితే ఊడిపోయి అందులోనే పడ్డాయి. అదే కవర్‌లో పడిపోయినాయి. అవైతేనేమో టైట్ చేస్తున్నా. టైట్ చేసిన. ఫుల్ టైట్ చేసి ఎక్కించిన మామ. ఇప్పుడైతే మంచిగా టైట్ అయితే అయిపోయింది. ఇబ్బంది ఏం లేకుండా. మీరు కూడా ఏం చిన్న చిన్నవి ఉంటే చేసుకోవచ్చు. కాకపోతే జాగ్రత్త. ఈ ప్లాస్టిక్‌ది ఉంది కదా! ఇది మాత్రం గట్టిగా లాగినామంటే ఇరిగే ఛాన్స్ కూడా ఉంటది. నేను చాలా జాగ్రత్తగా చెప్పిన దీన్నైతే. అది ముచ్చట మొత్తానికి. ఇవి సీటింగ్ అయితే చేయాలి. వెనక చిన్న చిన్న క్లిప్పులుంటాయి. అవి మనం లాగినప్పుడు ఏదో నట్టు లోపల నుంచి పట్టుకుంది అన్నట్టు మనకు అనిపిస్తది. కాకపోతే కొంచెం టైట్‌గా టెక్నిక్‌తోని లాగినామంటే ఓపెన్ అయిపోతది. ఇబ్బందేం లేదు. మనం దాన్ని సీటింగ్ చేయంగా కూడా సేమ్ ఇట్నే పెట్టి కొంచెం స్ట్రెయిట్‌గా పెట్టేసి సీటింగ్ చేసుకుంటే అయిపోతది మామ మొత్తానికి. చూడు ఒకసారి నేను ఎట్లా ఫిట్ చేస్తున్నా, ఎట్లా ఓపెన్ చేస్తున్నా అనేది చూస్తే మీకు కూడా అర్థమైతది. చిన్న చిన్నవి ఉంటే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు కిరాయిలు ఉండే మునుపే మీదికెళ్ళి మెయింటెనెన్స్ చిన్న చిన్న వాటికి డబ్బులు పెట్టాలి అంటే పెట్టొచ్చు. నేనేందంటే చూపిద్దామని చెప్పేసి అయితే నేను ట్రై చేసి మీకు చెప్తున్నా అంతే. ఇప్పుడు ఇంకో డోర్ కూడా చూపిస్తాను మీకు లెఫ్ట్ సైడ్‌ది. అది ఇంకా మంచిగా అర్థమవుతది. మొత్తం ఓపెన్ చేసి చూపియా. కాకపోతే అది ఉండంగా ఎట్లుంది, ఎంత లూజ్ ఉంది, గ్లాస్ ఎక్కించేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతది అనేది మీకు అర్థమైపోతదన్నట్టు. అది. చూడు స్క్రూలుంటాయి. ఇక్కడొకటి ప్లస్ కింద ఇక్కడ బాటిల్ దాని కింద ఒకటుంటది. మనం 2 స్క్రూలును మీద 4 స్క్రూలుంటాయి మామ మొత్తానికి. అవైతే టైట్ చేసుకుంటే అయిపోతది. అది ఎట్లా క్లిప్పులుంటాయి కాబట్టి కింద మంచిగా సీటింగ్ అయిపోతాయి. టిక్ టిక్ అని సౌండ్ వస్తది మనకి సీటింగ్ అయితే. కరెక్ట్ సీటింగ్ చేసుకోవాలి. లేకపోతే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటది. అది ఇరిగిపోయిందంటే దాని వల్ల ఎంత అవుద్దో మనమే చెప్పలేం. అవి ఫస్ట్ దొరుకుతాయో దొరకవో అది కూడా డౌటే. ఇంట్రా పనుల సామాన్లు అసలు దొరుకుతలేవు ఎక్కడ కూడా చక్కగా ఇబ్బంది అయితే అవుతుంది. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. మనదైతే బండి ఇంట్రా V30 ఇది. ఇప్పుడు ఇది దీనిలో చిన్న స్ప్రింగు పిన్ ఉంటదన్నట్టు. దాన్ని ఫస్టే సీటింగ్ చేసినా నేను. చేసి ఇట్లా డైరెక్ట్ ప్రెస్ చేసినామంటే పట్టుకుంటది. ఇగో పెడుతున్నా చూడండి ఇది. తర్వాత మనకు పెట్టరాదు. అది స్పేస్ ఉండదు కాబట్టి పెట్టరాదు. ఇప్పుడే పెట్టి డైరెక్ట్ ఇలా లోపలికి ప్రెస్ చేయాలి. అయిపోయింది. మస్తు ఫ్రీగా వస్తుంది గ్లాస్ అయితే ఇప్పుడు. సౌండ్ కూడా లేదు మామ. ఇట్లుందన్నట్టు మొత్తానికి. ఇగో ఇది లెఫ్ట్ సైడ్ ఇగ చూడు ఎట్లుందో. ఫస్ట్ మొత్తం ఓపెన్ చేయ ఇట్లుంది ఇగో. ఇది. ఇట్లుండే కండిషన్. ఇది కూడా ఓపెన్ చేయాలి ఇప్పుడు ఇగ.